హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడేస్ రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. అప్పుడే మీకు పర్ఫెక్ట్ చికెన్ దమ్ బిర్యానీ అనేది ఎలా చేయాలో తెలుస్తుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ముక్క మెత్తగా జ్యూసీగా పర్ఫెక్ట్గా రైస్ కుక్ అయ్యి అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఉండేలా ఈరోజు మనం దమ్ బిర్యానీని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. బిర్యానీ అంటేనే ఫ్రైడ్ ఆనియన్స్ ఉండాలి కదా. అందుకోసం నేను 4 ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టాను. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా ఈ ఆయిల్లోకి వేసి ఫ్రై చేసుకుందాము. దమ్ బిర్యానీకి ఆ ఫ్లేవర్ని కానీ ఆ స్ట్రక్చర్ని కానీ ఇచ్చేది ఈ ఫ్రైడ్ ఆనియన్స్. ఇవి పర్ఫెక్ట్గా వేయించుకున్నామంటే దమ్ బిర్యానీ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది, మంచి టేస్ట్తో వస్తుంది. ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయిపోయాయి. వీటిని తీసి పక్కన పెట్టుకుందాము. ఈలోపు చికెన్ని క్లీన్ చేసుకుందాము. నేను 1/2 కిలో చికెన్ అయితే తీసుకొని 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి వాటర్ వేసి 2-3 వంపులు క్లీన్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి వీటిని పక్కన పెట్టేసుకుందాము. చికెన్లో మనకి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఒక చిన్న బౌల్ తీసుకొని 2 or 3 టేబుల్ స్పూన్స్ పాలు తీసుకొని కాచిన పాలు ఇందులో కొంచెం కుంకుమ వేసి పక్కన పెట్టేద్దాము. నేను 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని అయితే తీసుకొని 2-3 వంపులు కడిగి మళ్ళీ వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టేశాను. క్లీన్ చేసి పెట్టిన చికెన్ పీసులన్నీ స్ట్రైనర్ తీసుకొని అందులో వేస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతాయి. ఏ పాత్రలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నారో ఆ పాత్ర తీసుకొని అందులో చికెన్ని వేసి 1 స్పూన్ వరకు కారం, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, హోల్ గరం మసాలాలు వేసి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం వేసుకుందాము. 3 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు యాడ్ చేసి వీటన్నిటిని బాగా చికెన్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. టీ స్పూన్ నిమ్మరసం కూడా వేసి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉంది కదా అది కూడా వేసి బాగా కలుపుకుందాము. 1 చీల్చిన పచ్చిమిరపకాయ, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసి మిక్స్ చేసామంటే ఈ మసాలా అంతా కూడా మనకి చికెన్కి బాగా పట్టే విధంగా 1 గంట వరకు రెస్ట్ ఇవ్వాలి. అప్పుడు మనకి చికెన్ దమ్ బిర్యానీ ఫ్లేవర్ అనేది అంత బాగా వస్తుంది. ఈ ఫైల్ అంటుకున్న మసాలా అంతా క్లీన్ చేసుకోవాలి, లేదంటే ఆ వేడికి మాడిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గ్లాస్కి 4 గ్లాసుల చొప్పున వాటర్ యాడ్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసుకొని హోల్ గరం మసాలాలు కూడా వేసి బాగా తెరలనివ్వాలి. వాటర్ చాలా ఉప్పగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడే ఉప్పు ఎలా ఉంది అనేది సరి చూసుకోండి. నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ వాటర్లోకి యాడ్ చేసుకొని 60% వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. బిర్యానీ చేయడం అంత కష్టమేమి కాదండి. 1 or 2 టైమ్స్ ట్రై చేశారంటే థర్డ్ టైం ఇంతేనా ఇంత ఈజీ అనిపిస్తుంది. ఇలా తెలుకున్నప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకొని రైస్ని తీసుకుందాము. ఆల్మోస్ట్ మనకి రైస్ అయితే రెడీ అయిపోయింది. రైస్ని స్ట్రైనర్ తీసుకొని అందులోకి వేసుకొని మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ మసాలా ఉంది కదా దానిపైన సగం రైస్ని తీసుకొని ఒక లేయర్ లాగా పరుచుకోవాలి. రైస్ని అదమకూడదండి, అదిమితే మెత్తగా వస్తుంది. ఇప్పుడు దీనిపైన కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం కొత్తిమీర, అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, నా దగ్గర జీడిపప్పు ఉన్నాయి వేయించుకున్నవి, మీ దగ్గర ఉంటే వేసుకోండి. కుంకుమ పువ్వు నానబెట్టిన పాలు, కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసి మళ్ళీ రైస్ని లేయర్ బై లేయర్ ఇలా వేసుకుంటే సరిపోతుంది. రైస్ని మాత్రం అదమొద్దండి. రైస్ ఫ్రీగా ఉంటేనే మనకి బిర్యానీ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. లాస్ట్లో పైన రైస్ని ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని కూడా 4 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసి మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు వేస్ట్ పెనం ఏమన్నా ఉంటే అది పెట్టేసి దాని మీద బిర్యానీ పాట్ పెట్టి వెయిట్ కోసం ఏదైనా చిన్న రోలు అట్లా ఉంటే పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు రైతాను కూడా ప్రిపేర్ చేసుకుందాము. నేను ఒక 1/2 కేజీ వరకు పెరుగు తీసుకొని అందులో కొత్తిమీర తరుగు, ఉల్లిపాయలు చిన్న ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసి రైతాను అయితే ప్రిపేర్ చేశాను. ఈలోపు మనకి దమ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము దమ్ బిర్యానీ అనేది ఎలా వచ్చిందో చూద్దాము. ఆ స్మెల్ అనేది అసలు ఎంత బాగా వస్తుందో అండి దమ్ బిర్యానీ. మీరు ట్రై చేయండి, మీకు కూడా ఈ ఫీలింగ్ అనేది వస్తుంది. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. రైస్ని మనం ప్రెస్ చేయకుండా ఉడికించుకుంటే మనకి రైస్ కూడా
అచ్చం రెస్టారెంట్ స్టైల్‌లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. చూసారు కదా! ముక్క జ్యూసీగా మెత్తగా అసలు చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్‌లో పెట్టారంటే నేను ఏ వీడియో అప్‌లోడ్ చేసినా నా వీడియోస్ అనేవి మీ వరకు చేరుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చింది కదా! చికెన్ దమ్ బిర్యానీ. అచ్చం రెస్టారెంట్‌లో ఎలా ఉంటుందో అలాగే వస్తుంది. ఇంతే అండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే చికెన్ దమ్ బిర్యానీ మీకు నచ్చేసిందా? మరి ఆలస్యం ఎందుకు? మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. పిల్లలు ఇంటికొచ్చేసరికి ఇలా చేసి పెట్టామంటే కడుపు నిండా తింటారు గదా! పిల్లలకి చికెన్ దమ్ బిర్యానీ అంటే పండగే పండగ ఇంకా. అలాగే ఒక్క గ్లాస్ థమ్స్ అప్ ఇచ్చి బిర్యానీ పెట్టామంటే చాలు ఇంకా మాకు ఇంకేం వద్దు అంటారు. బిర్యానీ తిన్న తర్వాత త్వరగా ఆకలి కూడా వేయదు. బిర్యానీలో వేసే మసాలాల వలన జీర్ణక్రియకు, రక్త ప్రసరణకు సహాయపడుతుంది. చికెన్‌లో ప్రోటీన్ గూడా ఎక్కువే ఉంటుంది గాబట్టి ఏమి డౌట్స్ లేకుండా పిల్లలకి పెట్టేయొచ్చు. మరో మంచి రెసిపీతో నేను మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు థాంక్ యూ ఫర్ వాచింగ్.